యూజువల్గా ఒక కొటేషన్ మనందరికీ తెలుసు, లైఫ్ ఈజ్ షార్ట్, ఎంజాయ్ ఇట్. అందరూ చెప్పండి, లైఫ్ ఈజ్ షార్ట్, ఎంజాయ్ ఇట్. ఇది లోకం చెప్పే మాట కదా. జీవితం చాలా చిన్నది, ఏం చేశాయి? ఆనందించాయి, ఆస్వాదించాయి. But I would like to add something to that. Of course, I believe life is short and we have to enjoy. But listen to me, eternity is so long, you must prepare for it also. I believe life is short and we have to enjoy it. But don't forget, eternity is so long, beyond your expectation. నిత్యత్వం అనేది చాలా 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 పెద్దది. జీవితం చాలా చిన్నదే కావచ్చు, కానీ నిత్యత్వం చాలా పెద్దది. ఈ జీవితంలో ఆనందించాలనుకుంటున్న నీవు మన నిత్యత్వానికి ప్రిపేర్ అయ్యావా? ఆర్ యూ ప్రిపేర్డ్ ఫర్ ఇటర్నిటీ? ఒక వ్యక్తి భూమి మీద తన జీవితాన్ని ముగించే లోపులోనే సువార్త అందినప్పుడు, సువార్త ద్వారాలకు తెరవబడినప్పుడే అందులోనే ప్రవేశించాలి తప్ప ఆ తర్వాత నువ్వు ఎంత ప్రాధేయపడినా, ఎంత ప్రయాసపడినా నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళలేవు. ఈ రోజుల్లో క్రైస్తవులను కొన్ని తప్పు బోధలు బయలుదేరినాయి. జాగ్రత్త వినండి, ఇది ఎంత తప్పు బోధ అంటే చాలామంది నరకానికి ఇచ్చుకుని పోతున్న బోధ ఇది. ఈ బోధ యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? నీవు చనిపోయిన తర్వాత కూడా నీకు మరలా సువార్త అందుతుంది. యూ కెన్ మేక్ ఎ డెసిషన్ ఈవెన్ ఆఫ్టర్ యూ డై. దట్స్ అ ఫాల్స్ గాస్పెల్. నువ్వు చనిపోయిన తర్వాత నిన్ను ఒక చోట పెడతారు, అక్కడ తీసుకెళ్ళి, ఏమ్మా ఎప్పటికీ బుద్ధి రాదా నీకు? ఎప్పటికీ నిర్ణయం తీసుకోవా? ఇదిగో ఇప్పటికి లాస్ట్ ఛాన్స్, ఇదిగో అదిగో నరకం చూడు, అదిగో పరలోకం చూడు, నువ్వు ఎక్కడికి వెళ్తావు, నిర్ణయం తీసుకో అని చనిపోయిన తర్వాత కూడా సువార్త ఉంటుందని కొంతమంది తప్పు బోధ చేస్తున్నారు. ఆ అవకాశమే కనుకుంటే ఈ భూమి మీద ఉన్నప్పుడు ఏ ఒక్కరూ ప్రభువుని తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఏ ఒక్కరూ ప్రభువుని తెలుసుకోవాల్సిన అవసరం లేదు. చనిపోయిన తర్వాత కూడా మరి అవకాశం, చెట్ట చివరి అవకాశం ఇస్తున్నా, నువ్వు అక్కడికి వెళ్తావు ఇక్కడికి వెళ్తావా నిర్ణయించుకునే అవకాశం ఉంటే, వై షుడ్ వి కమ్ టు గాడ్ టుడే? ఎందుకు యేసు ప్రభు శిలువ మీద మన కోసం మరణించాలి? ఈ బైబిల్ మనకు ఎందుకు ఇవ్వాలి? ఎందుకు ఈ ప్రార్థనలు? ఎందుకు ఈ మీటింగ్లు? ఎందుకు ఈ కాన్ఫరెన్స్లో? నువ్వు చనిపోయిన తర్వాత మరలా సెకండ్ ఛాన్స్ నీకు లేదు. ఈవెన్ బిఫోర్ దట్ యు మేక్ ఎ డెసిషన్, ఎంటర్ ఇన్ టు ది ఆర్క్. వెళ్ళండి లోపలికి. సురక్షితమైన అనుభవాల మధ్య మీరు బ్రతకండి. రాబోతున్న భయంకర ప్రళయం, భయంకర ఉగ్రతను తప్పించుకునే మార్గం ఇదే. ఎంటర్ ఇన్ టు ది ఆర్క్. మార్చి చెబుతున్నాను పిల్లలు, ఆ రోజున బహుశా ఓడలోనే ప్రవేశించడానికి ఒకవేళ 8 మంది సిద్ధపడి వెళ్ళారేమో, కానీ ఈరోజు దేవుడు రక్షణ ఓడను మన కోసం సిద్ధపరిచి తన ద్వారాలు ఇంకా తెరిచే ఉన్నాడు. ఎవరైతే ఆయన అంగీకరిస్తారో, యేసయ్య కావాలని ఆయన దగ్గరికి వస్తారో వాళ్ళందరినీ తనలో చేర్చుకోవడానికి దేవుడు ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా.